అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుల ఆగడాలపై ఇది మరోసారి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గోవర్ధన్లోని రాధాకుండ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక గురువు అవతారమెత్తిన 29 ఏళ్ల వ్యక్తిని మధుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన అభిషేక్ మిశ్రాగా గుర్తించారు. అతను 2017 నుండి 2021 బ్యాచ్కు చెందిన ఐఐటి రూర్కీ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మిశ్రా ఆదికర్త నారాయణదాస్ పేరుతో చలామణి అయ్యేవాడని, ఇతన్ని ఐఐటి బాబా అని కూడా పిలిచేవారని సమాచారం. అతను ఆశ్రమం లాంటి ఒక నివాసాన్ని నడుపుతూ రాధాకృపా అమృత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా భగవద్గీత మరియు ఆధ్యాత్మిక అంశాలపై ప్రవచనాలు ఇస్తూ ముఖ్యంగా ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థినులతో సహా విద్యావంతులైన యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం మిశ్రా తన బాధితులను బ్రెయిన్ వాష్ చేసి ప్రసాదం పేరుతో పాలలో మత్తుమందు కలిపి ఇచ్చి వారిని లైంగికంగా దోపిడీ చేసేవాడు. ఆ తరువాత వారి ప్రమేయం లేకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. ఒక ఫిర్యాదు మేరకు గోవర్ధన్ పోలీసులు జూన్ 1, 2026న దాడులు నిర్వహించి మిశ్రాను అరెస్టు చేయగా అక్కడి నుంచి 2 మహిళలు, ఒక యువకుడిని పోలీసులు రక్షించారు. అతని ఎలక్ట్రానిక్ పరికరాల నుండి పలువురు బాధితులకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ ఈ అరెస్టును ధృవీకరించి అతనిపై అత్యాచారం, మత్తుమందు ఇవ్వడం, దోపిడీ, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. नारायण दास जो उड़ीसा का मूल निवासी है और यहाँ करीब 3 वर्ष से रह रहा है. इसकी उम्र करीब 29 साल है. यह यहाँ पे राधाकुंड में रहता था और युवक और युवतियों को ब्रेन वॉश करके उन्हें अपने यहाँ बुलाता था और युवतियों का गंधर्व विवाह कराता था. ఆధ్యాత్మికంగా సున్నితమైన ప్రాంతాలలో ఇలాంటి మోసపూరిత బాబాల వల్ల పొంచియున్న ప్రమాదాలను ఈ ఘటన ఎత్తిచూపుతుండగా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసు కస్టడీకి తరలించారు. एक अभियोग पंजीकृत कराया गया. इसी अभियोग में आज अभिषेक मिश्रा को गिरफ्तार किया गया है. विधिक कार्रवाई अमल में लाई जा रही है. जो 2 युवक और जो 2 युवतियां और 1 युवक जो इसके घर पर रह रहे थे, उनको उनके परिवारजन अपने साथ ले गए.